హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ బఫెలో వైల్డ్ వింగ్స్ చేస్తున్నానండి. ఇది చికెన్ లవర్స్కి చాలా ఇష్టమైన రెసిపీ. ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకుండా సింపుల్గా 10 మినిట్స్లో చేసే ఈ రెసిపీ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బఫెలో వైల్డ్ వింగ్స్ని 2 రకాల సాసులతో చేస్తున్నానండి. ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ చూద్దామా? ముందుగా మీకు కావాల్సిన అన్ని చికెన్ వింగ్స్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వింగ్స్ చివర భాగం కట్ చేసి తీసేయండి. మిగిలిన భాగాన్ని 2 ముక్కలుగా కట్ చేసుకుని సైడ్న ఉన్న ఎక్స్ట్రా స్కిన్ని కూడా కట్ చేసి అది కూడా తీసేయండి. మీకు స్కిన్తో వింగ్స్ దొరకకపోతే స్కిన్లెస్తో కూడా చేసుకోవచ్చండి. ఇదే విధంగా అన్ని వింగ్స్ని కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక బౌల్లో వేసుకుని 2 to 3 టైమ్స్ వాటర్లో క్లీన్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వింగ్స్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకోండి. వింగ్స్ ఫ్రై చేయడం కోసం నాన్ స్టిక్ ప్యాన్ మాత్రమే తీసుకోండి. ఆయిల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి అడుగంటకుండా ఉంటుంది. మీరు మామూలు ప్యాన్ వాడేటట్టయితే అడుగంటినప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ప్యాన్లో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. తరువాత దానిలో 1/2 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి వాటర్ అంతా ఎగిరే వరకు ఉడికించండి. మనం పోసిన వాటర్ పూర్తిగా ఎగిరేసరికి చికెన్ వింగ్స్ బాగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ చికెన్ వింగ్స్ని ఫ్రంట్కి బ్యాక్కి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత ఈ చికెన్ వింగ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది థాయ్ కర్రీ బఫెలో వైల్డ్ వింగ్ సాస్ అండి. ఈ సాస్ని వింగ్స్కి సరిపడా 3 to 4 స్పూన్స్ వేసుకుని బౌల్ మూత పెట్టి చికెన్ వింగ్స్కి సాస్ బాగా పట్టేటట్టు ఈ విధంగా షేక్ చేయండి. ఈ థాయ్ కర్రీ బఫెలో వైల్డ్ వింగ్ సాసు ఓన్లీ యూఎస్లోనే దొరుకుతుంది. ఇది బఫెలో వైల్డ్ వింగ్ స్టోర్లో కానీ వాల్మార్ట్లో కానీ ఉంటుందండి. సేమ్ ప్రోడక్ట్ ఇండియాలో ఉండదు, కానీ సిమిలర్ ప్రోడక్ట్ అమెజాన్లో దొరుకుతుంది. నేను లింకు డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు ఆ సాస్తో ట్రై చేయండి. తర్వాత బౌల్ మూత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడివేడి బఫెలో వైల్డ్ వింగ్స్ రెడీ అయ్యాయండి. బయట రెస్టారెంట్లో తినే చికెన్ వింగ్స్ కన్నా ఫ్రెష్గా ఇంట్లోనే 10 మినిట్స్లో ఈజీగా చేసుకునే ఈ చికెన్ వింగ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మరో సాస్తో చికెన్ వింగ్స్ని తయారు చేసుకుందాం. సేమ్ ముందు చెప్పిన విధంగా ప్యాన్లో చికెన్ వింగ్స్ వేసి ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసి ఉడకబెట్టి వాటర్ ఎగిరిన తర్వాత 2 వైపులా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చికెన్ వింగ్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దానిలో బఫెలో వైల్డ్ వింగ్స్ పర్మేషన్ గార్లిక్ సాసు 3 to 4 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు బౌల్కి మూత పెట్టి చికెన్ వింగ్స్కి సాస్ బాగా పట్టేటట్టు ఈ విధంగా షేక్ చేసిన తర్వాత బౌల్ మూత తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ సాసుల్లో మీకు ఇష్టమైన సాసుని వేసుకుని చికెన్ వింగ్స్ని ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.